దేశంలో అరెస్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనగానే మన మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఇమీడియట్గా బీజేపీకి షిఫ్ట్ అయిపోవాలి. ఆ బీజేపీకి షిఫ్ట్ అయిన వెంటనే ఇంత పెద్ద బ్రైబరీ కేసులో ఇరుక్కున్న సువేందు అధికారి ఒక అఫిలియేషన్, ఒక పెద్ద ప్రమోషన్ దొరుకుతుంది. అదే చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్న పోస్ట్. బీజేపీలో ఎవరు జాయిన్ అయినా, ఎవరు ఏ హర్డిల్స్లో ఉన్నా వాళ్ళన్నింటినీ దూరం చేసేది వాషింగ్ పౌడర్ నిర్మ. మొత్తం తెల్లగా బట్టలు వేసుకుని సొసైటీలో గర్వంగా తిరగచ్చు. ఈరోజు అదే కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ దిశ మార్చేసింది ఈరోజు బీజేపీ మూవ్. ఆయన లెఫ్ట్ నుంచి రైట్ దాకా టోటల్గా కన్వర్షన్ కూడా కనిపించింది మనకి. ఇది వరకటి దాకా సెక్యులరిజం గురించి మాట్లాడిన ఇతను ఈరోజు హిందూ ప్రభావితంగా ఇతనికి మించిన నాదుడు లేడు అన్న రీతిలో పెద్ద బొట్టు పెట్టుకుని తయారైపోయాడు. హిందూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఆఖరికి సెక్యులరిజం మీద కమెంట్స్ కూడా చేసేస్తున్నాడు. జైసే ఇజ్రాయెల్ సికాయా గాజా మే హమారీ భారత్ కి 100 కరోड़ హిందూ సబక్ సికానా చాహియే. సువేందు అధికారి ఈ రోజు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్లో తను గెలిచిన తర్వాత ఎక్కడా కూడా భయపడకుండా హిందూ ప్రచారానికి ముందుంటాను నేను, బీజేపీకి తల వంచి మోడీతో శభాష్ అనిపించుకుంటే చాలు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిపోయింది.